చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ 1లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 days లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 hours 11 days ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్లాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్ గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్లీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యూ ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను. మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాం, మాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ ఈ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. వాటర్ లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి. వాటర్ లో ఉన్నారు, తాగడానికి నీళ్లు, అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది. డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్ని కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి, నీళ్లు పోవు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి, అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా, నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ గాని, మిస్టేక్స్ గాని చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్లీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే, ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్లు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్ గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు. ఈ త్యాగాలు గాని, ఈ స్ఫూర్తిని గాని మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిన పనులున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి మీరు
ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ 2 ఎంతవరకు అయింది? మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 10,000 రూపాయలు 25,000 రూపీస్ మనం అనుకున్నది కన్జంప్షన్ లోన్స్, అవి ఎంతవరకు చేశారు? ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంతవరకు అయింది, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? Good morning, sir. In transport department, sir, basically under the various classifications of 2-wheeler, 3-wheeler, 4-wheeler, car taxi and commercial vehicles, sir. So in 2-wheelers, sir, we had registered claims of around 4,500, sir, of which 2,818 were settled, sir. So this is 63% of the, in terms of number, this is 63% of the overall number, sir, for the 2-wheelers. In terms of money, sir, actually 6.47 has been claimed, sir, but the settled amount is 2.06 crores. For the autos and 2-wheelers, sir, the registered claims are 1,822, of which 1,153 got settled. The amount claimed was 3.84 crores, of which 0.87 crores was given, sir. This is also 63% in terms of numbers. For the car taxi, sir, 3,476 claims were received, 1,263 got settled. 69.68 crores was claimed, sir. 15.68 crores was disbursed, sir. This is 36% of the overall claims in 4-wheeler category. For the commercial and miscellaneous vehicles, sir, 1,607 claims were preferred. 879 got settled, sir. This is the amount claimed was 10.68 crores. 2.38 crores got settled, sir. This is 55% of the overall claims in this category. So in total, 11,405 claims were preferred, of which 6,113 claims were settled, sir. So of 90.67 crores, 20.99 crores were disbursed, sir. So in terms of number, this is 54%. In terms of amount, it is 24%, sir. This is for in terms of settlement already done, sir. Yesterday night, after sir's meeting, I had to talk with the IRDAI non-life member. And today, he said he had, again, yesterday night discussion with all the insurance companies. Today morning we had teleconference, sir, with all the insurance companies, and subsequently I had talked with IRDAI member also, sir. So basically one more data I would like to give, sir, that of the settlement of claims, sir, the biggest or the slowest has so far been Tata AIG. So today morning, just half an hour back, IRDAI member confirmed to me that he has spoken to CEO of Tata AIG, who is in Europe. So he has also promised that he will get it done, sir. So 5 companies today we specifically spoke: Tata AIG, SBI General, then Shriram, and Kotak Mahindra. So with these 4, we have pursued with all the 4, sir. And Universal Sompo, the nodal officer, is also here, sir. So we are making plans to close this thing by coming 30th, sir. That's